మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. మరి వారి అకాల మరణాన్ని చూపిస్తూ వారి యొక్క శ్రేయోభిలాసులైనటువంటి హార్మోనిస్టులు కానీ హరియన్న గారు, మరి మల్లి అన్న గారు, ఆర్సిసి రాయలసీమ కళా వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని స్మరిస్తూ ఆయన జ్ఞాపకార్థం, అదేవిధంగా చాలామంది పెద్దలు బండారు పెద్దకొండన్న, ఎన్ ఆదినారాయణ, మరి కేసీ కృష్ణ గారు, గోబ్లేష్ గారు, కేశవయ్య గారు, వీరందరి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మరి వారందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని దేవుడు ప్రార్థిస్తూ, నిజంగా ఈ ఆయన వేసినటువంటి ఒక బీజం ఈరోజు రాష్ట్రాలను దాటుకొని వెళుతుంది కళారంగం విషయంలో. అదే తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన యొక్క అంతరంగాన్ని, ఆయన ఏ విధంగా కళారంగంలోకి వచ్చాడు, ఏ విధంగా తన సేవలను అందించాడు అనేటువంటి విషయాన్ని తొలిసారిగా మొదటి కళాభిషేకంలో ఆయన గురించి చూపించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మరి వారి తరఫున ఆకులేటి నరసింహమూర్తి గారు కానీ, వనజ కుమార్ కానీ, మన జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేసినటువంటి మహానుభావుడు, నిజంగా నిస్వార్థ కళాకారుడు. వారి గురించి ఇప్పుడే ఒక చిన్న పాట రాశాను, మీరందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. సార్ చక్కనైనా చక్కనైనా ఎక్కడున్నావో నీకు లేక కామ తల్లి కుమిలిపోతోంది, చల్లడి చక్కనైనా సరే సన్నా ఎక్కడున్నావో నీకు లేక కామ తల్లి కుమిలిపోతోంది, చల్లడి నిన్న మొన్నటి దాకా నీవు మాతో పాటు ఆడి పాడి, నిన్న మొన్నటి దాకా నీవు మాతో పాటు ఆడి పాడి, అంతలోనే అకాల మరణం, అంతలోనే అకాల మరణం చెందినావయ్యా, దూరమైనావు చక్కనైనా అగే సన్నా ఎక్కడున్నావో నీవు లేక కామ తల్లి కుమిలిపోతుంది, చల్లడి నీకు ప్రేమ, నీకు ప్రేమ మరువలేదయ్యా, కలవరించేరు చక్కనైనా అగే సన్నా ఎక్కడున్నావో నీవు లేక కామ తల్లి కుమిలిపోతుంది, చల్లడి కళాకారులందరి కోసం పోరాడు
దయవయ్యా ఎక్కడైనా పరేశానా, ఎక్కడున్నావో నీకు లేక పాప తల్లి కుమిలిపోతూ